నమస్తే, నేను ప్రభాకర్ వేణుక. వెల్కమ్ టు పీవీ న్యూస్. కాంగ్రెస్ పార్టీ అంటే మోసం, కాంగ్రెస్ పార్టీ అంటే దగ, కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మించి మోసం చేయడం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉంటుంది రెగ్యులర్గా. సో ఇప్పుడు ఆ మాటను మరొక విషయంలో నిరూపించుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ నాయకులు. అవే బతుకమ్మ చీరలు. గత ప్రభుత్వ హయాంలో అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు, మేము ప్రతి మహిళకు 2 చీరలు ఇస్తాం దసరా పండుగ. కేసీఆర్ ఒకటే చీర ఇస్తా ఉన్నాడు, అది కూడా పాలిస్టర్ చీర ఇస్తా ఉన్నాడు. అవి ఎక్కడనో సూరత్ నుంచి కొనుకొచ్చి ఇస్తా ఉన్నారు, తక్కువ క్వాలిటీ చీరలు ఇస్తున్నాడు. మేము అధికారంలోకి వస్తే ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగకు మంచి క్వాలిటీ చీరలు, మంచి రంగు చీరలు రెండు ఇస్తామని చెప్పేసి షాపింగ్ మాలోడు దసరా పండుగ ప్రమోషన్ చేసినట్టుగా చేసిరు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అన్నట్టుగా రకరకాల ప్రచారాలు చేసిరు. కానీ తీరా దసరా పండుగ వచ్చేసరికి చేతులు ఎత్తేసారు. దీని మీద రోజుకొక మాట మారుస్తూ వస్తూ ఉన్నది ప్రభుత్వం. అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పారు, మహిళలందరికీ చీరలు ఇస్తాము, 2 చీరలు ఇస్తామని చెప్పారు. కానీ బతుకమ్మ పండుగ దగ్గరకు వచ్చినాక వీళ్ళు ఏం చేశారు, మాట మార్చి కేవలం మహిళా సంఘాలలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తామన్నారు. మహిళా సంఘాల్లో ఉన్న వాళ్ళకి గత ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇచ్చింది, గత ప్రభుత్వం ఇచ్చింది. కానీ వీళ్ళు కేవలం మహిళా సంఘాల్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తామని చెప్పారు. మహిళా సంఘాల్లో ఎవరు ఉంటారు ఎక్కువ శాతం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు ఈ గ్రూపులలో. పట్టణ ప్రాంతాల్లో చాలా వరకు తక్కువ ఉంటారు. ఈ గ్రూపులు ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి పట్టణ ప్రాంతాల్లో. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంటాయి. అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా తక్కువ మందే ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి కొద్దిగా యంగ్ జనరేషన్ ఎవరు కూడా ఆ గ్రూపులలో కానీ వాటిలలో ఉండరు. సో వీళ్ళు ఏం చేసారు, అప్పుడు అందరికి ఇచ్చిన చీరల్ని ఇప్పుడు కేవలం మహిళా సంఘాల వరకే పరిమితం చేసారు. ఇక్కడ ఒక కత్తెర పడ్డది, కోత పడ్డది. అప్పుడేమో ఆహా ఓహో 2 మంచి అని చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి కోత పడ్డది. అవి కూడా ఎప్పుడు ఇస్తామన్నారు, ఈ నెల 18వ తారీఖు నుంచే పంపిణీ చేస్తాము, ఆడబిడ్డలందరికీ ఇచ్చేస్తాము, మా బతుకమ్మ కానుక రేవంత్ అన్న కానుక అంటది. రేవంత్ అన్న కానుక అని చెప్పేసి అందరికి ఇస్తామని చెప్పారు. రేవంత్ అన్న కానుక ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి వాటికి అంటే బతుకమ్మ పండుగకి ఇచ్చే చీరలకు ఇందిరమ్మ పేరు పెట్టి, వాళ్ళకంటే కాంగ్రెస్ వాళ్ళకి కామన్గా అలవాటు కదా, అన్నిటికీ ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ పేర్లు పెట్టడం అలవాటు కదా. సో అట్లా బతుకమ్మ పండుగ చీరలకు ఇందిరమ్మ చీరలు, గత ప్రభుత్వం బతుకమ్మ చీరలనే ఇచ్చింది. కానీ వీళ్ళు ఇందిరమ్మ చీరలు అని చెప్పి రేవంత్ అన్న కానుక అని చెప్పి ఇస్తామని చెప్పి 18వ తారీఖు నుంచే ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, తీరా ఇవాళ ఎంగిలిపూలు మొదలైనవి, అంటే బతుకమ్మ పండుగ సంబరాలు మొదలైనవి. ఈ 9 రోజుల పాటు సంబరాలు జరుగుతాయి. సో ఇప్పుడు ఈ పండుగ మొదలైనాక ఇవాళ ఏం బాంబేల్చిరు వీళ్ళు, లేదు 2 చీరలు ఇయ్యం, ఒకటి ఇప్పుడు ఇస్తాము దసరా పండుగకి, అంటే బతుకమ్మ పండుగకి ఒక చీర ఇస్తాము, ఇంకొక చీర సంక్రాంతి పండుగకి ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే బతుకమ్మ చీర అన్నారు, 2 చీరలు అన్నారు. ఇప్పుడేమైంది, అది కూడా ఒకటి సంక్రాంతికి వెళ్ళిపోయింది, ఒకటి దసరా దగ్గర ఆగింది. అవి కూడా ఇంకా చేతికి రాలేదు, ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ఇస్తాము ఇవాళ రేపు ఏర్పాట్లు చేస్తున్నాం ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ వాటి మీద కూడా క్లారిటీ లేదు. 2 ఇస్తామన్న చీరలు ఒక చీరకు చేసి, ఒకటి సంక్రాంతికి ఒకటి దసరా కంటే ఇది ఆడబిడ్డలను మోసం చేసుడు కాదా, ఆడబిడ్డలకు అన్యాయం చేసుడు కాదా? ఇది ఆశ పెట్టిరు వాళ్ళకి 2 చీరలు ఇస్తాం బతుకమ్మ పండుగకు అని చెప్పి. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి ఏం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఏం ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళ మీడియాలో అంటే, ఒక్కొక్క చీరకు మేము 800 రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు బయట. ఆడబిడ్డలకి ఇచ్చే ఒక్కొక్క చీరకి 800 రూపాయలు ఖర్చు పెట్టినాము, ఇప్పుడు ఆ చీర ఒకటి ఇస్తాము, ఇంకొకటి సంక్రాంతి పండుగకి ఇస్తామని చూస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి 20 నెలలు, ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అవుతాను, దగ్గరికి వచ్చింది 2 ఏళ్ళకి. పోయినాడు కూడా బతుకమ్మ పండుగ వెళ్ళిపోయింది, అప్పుడు ఏమి ఇవ్వలేదు. ఇస్తాము, ఇగో వచ్చినాయి అగో వచ్చినాయి, ఎంత ఊరిచీరంటే అప్పుడు నిజంగా ఇగో ఇవాళ ఆర్డర్ ఇచ్చేసినాం, ఒక నెల రోజులలో వస్తాయి, ఇగో ఇవాళ ఆర్డర్ ఇచ్చినాం రేపు వస్తున్నాయి, ఎల్లుండి ప్యాకింగ్ అవుతున్నాయి, రకరకాలుగా రోజు ఒక రకంగా పేపర్లలో వార్తలు రాయించుకున్నారు, వాళ్ళ దాంట్లో మీడియాలో ప్రచారం చేయించుకున్నారు. ఇగొచ్చే ఇగొచ్చే అనేసరికి 1.5 ఏడాది గడిచిపోయింది, 2వ ఏడాది వచ్చింది, 2వ ఏడాది బతుకమ్మ పండుగ కూడా వచ్చింది. మరి ఇప్పటికి కూడా ఏమైంది, ఒకటే చీర ఇప్పుడు వస్తుంది, ఇంకోటి సంక్రాంతి పండుగకు వస్తుంది. సంక్రాంతి పండుగ ఆంధ్రలో ఎక్కువ జరుపుకుంటారు, తెలంగాణలో పెద్దగా జరుపుకోరు. మనం బలంగా జరుపుకునేది, గట్టిగా జరుపుకునేది దసరా పండుగ, బతుకమ్మ పండుగ. తెలంగాణలో మన సాంప్రదాయం, మన పండుగలు ఇవి. వీళ్ళేం చేస్తూ ఉన్నారు, ఒకటి ఆంధ్రలో పండుగకి ఇస్తారట, ఒకటి తెలంగాణలో పండుగకి ఇస్తారట. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు, ఆంధ్ర మూలాలనే అని చెప్పి చెప్తారు కదా, మరి అట్లా ఆ కోణంలో వచ్చి మరి ఇంకోటి సంక్రాంతికి పంపించినట్టున్నాడు. అంటే ఎంత మోసం ఆడబిడ్డలకి, ఎన్ని రకాలుగా 2 ఏళ్ళు వాళ్ళని వెయిట్ చేయించి, చీరల విషయంలో మోసం, స్కూటీల విషయంలో మోసం, నెలకు 2500 ఇస్తామన్న దాంట్లో మోసం, ఒక ఆడబిడ్డలకే ఎన్ని చేసారు. ఇక ఫ్రీ బస్సు పెట్టినామంటారు ఏమన్నంటే, మేము ఆడబిడ్డలకు ఫ్రీ బస్సు పెట్టినామన్నారు. ఫ్రీ బస్సు పెడతారు, ఫ్రీ బస్సులు ఏం చేస్తారు, బస్సులు తగ్గించేసి డీలక్స్లు, సూపర్ లగ్జరీలు అవి పెంచుతారు. పెంచినప్పుడు ఏమవుతుంది, ఈ బస్సులు దొరకక ఇలా కొట్టుకుంటా ఉన్నారు ఆడబిడ్డలందరూ. కొట్టుకుంటే సీతక్క గారు ఏమంటారు, అవన్నీ కూడా దొంగ వీడియోలు తయారు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు. సీతక్క గారు ఒకసారి గన్మెన్లను, సెక్యూరిటీని, ఆ మంది మార్బలాన్ని వదిలేసి
ఒక్కసారి మీ ములుగులున్న బస్ స్టాండ్కి పోరు. ఇప్పుడు పండుగ పూట కదా, ఇప్పుడు కరెక్ట్ టైం ఇప్పుడు వీళ్ళందరిని వదిలేసి మీరు అక్కడికి పోతే ములుగు బస్ స్టాండ్లోకి పోతే తెలుస్తుంది. లేదు అది కూడా కాదు అంటే హనుమకొండలో అన్న మధ్యలో దారి ఉంటుంది అక్కడన్నా ఊరి, అది కూడా కాదు అంటే హైదరాబాద్లో జేబీఎస్ కాడికి పోయారు ఒకసారి ఈ సీజన్లో. ఇప్పుడు ఈ పండుగ హాలిడేస్ స్టార్ట్ అయినాయి కదా, ఒక్కసారి పోరు. ఇప్పుడు కాకుండా జస్ట్ వీకెండ్లోనైనా పోరి. ఎక్స్ప్రెస్లలో ఎట్లా రష్ ఉంటున్నది, వాళ్ళు ఎట్లా కొట్టుకుంటున్నారు అనేది మీకు అక్కడ కనిపిస్తుంది. మీరు ఈ గన్మెన్లు ఇవన్నీ వేసుకోకుండా సింగిల్గా ఎవరికి అధికారులకు చెప్పకుండా పోతే మీకు ఆ విషయం తెలుస్తుంది. పండుగ సీజన్ వచ్చిందంటే ఆర్డినరీలు ఎక్స్ప్రెస్లు తగ్గించి ఏదైతే ఫ్రీ బస్ వర్తిస్తుందో అది తగ్గించి డీలక్స్లు స్పెషల్ బస్సులు అని పెట్టి అందులో డబల్ రేట్ వేసి తిప్పుతూ ఉన్నారు. 100కు 200 ఛార్జ్ వసూలు చేసి తిప్పుతూ ఉన్నారు. మరి ఆడబిడ్డలకు ఎక్కడ న్యాయం చేసినట్టు మీరు ఫ్రీ బస్సుతోని? అంటే అందులో కూడా ఫ్రీ బస్సులో కూడా మోసం. పండుగ వచ్చిందంటే ఫ్రీ బస్సు ఉండదు, సీట్లు దొరికే ఫ్రీ బస్సు ఉన్నా అంటే పండుగలు లేనప్పుడు 4 బస్సులు ఉంటే పండుగ వచ్చినప్పుడు 2 బస్సులు అవుతాయి. అంటే ఇంకా 2 బస్సులు స్పెషల్ బస్సుల కింద వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఆడబిడ్డలు కొట్లాడుకోవాలి. అంటే ఇట్లా ప్రతి దాంట్లో ఆడబిడ్డలకు మోసం చేసుకుంటా మరి వీళ్ళు ఎట్లా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? మరి మాట్లాడితే రేవంత్ రెడ్డి కోటీశ్వర్లను చేస్తా, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అంటాడు. ఉన్నకి ఒక చీరిస్తామన్న కాడనే దిక్కు లేదు, బస్సుల్లో పెట్టే కాడ దిక్కు లేదు, ఇస్తామని 2500 కాడ దిక్కు లేదు, తులం బంగారం కాడ దిక్కు లేదు. ఈయన ఇంకా కోటీశ్వరులు అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి అంటే ఇది ఇన్నోళ్ళు జనం చూసిన వాళ్ళు నవ్వుకుంటారు, ఇంకేమైనా అనుకుంటారు అనేది ధ్యాస సోయి ఏమి ఉండదు కావచ్చు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చెప్పేదేమో ఎక్కడనో ఉంటుంది, కొండంత రాగం తీసేదో పాట పాడిని అంటారు కదా, అట్లనే ఉన్నాయి కథలు తప్పితే. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇట్లా ఆడబిడ్డలను మోసం చేసిన వాళ్ళు మాత్రం వాళ్ళు వదిలిపెట్టరు, ఆడబిడ్డలు వదిలిపెట్టరు. వాళ్ళు ఎక్కడ చూపించాలన్నా అక్కడ చూపిస్తారు. గతంలో చాలామందికి అట్లా దెబ్బ పడ్డది, వాళ్ళు ఇప్పుడు కూడా చూపిస్తారు. కేసీఆర్ చీరలు ఇచ్చినప్పుడు కూడా 10 చీరలు మెచ్చలేదు, ఎంత లొల్లి చేసారు అంత మనం చూసినాం. సో మీరు వాటికంటే అద్భుతమైన చీరలు ఇస్తాము, మీదికెళ్ళి తీసుకొస్తాము, కంచి పట్టు చీరలు తెస్తాము, ఉన్న పట్టు లేని పట్టు అన్నీ తెచ్చిస్తాం మేము అని చెప్పి ఎక్కడెక్కడనో ఏమంటారు అరచేతిలో స్వర్గం చూపెట్టారు. మరి ఇప్పుడు ఏమైంది? పాపం 2 చీరలు అనుకున్న వాళ్ళకి ఆ 1 చీర కూడా వస్తుందో రాదో అని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు మహిళా సంఘాలను కండిషన్ పెట్టారు కదా, అందులో కూడా ఎంతమందికి ఇస్తారు ఎంతమందికి ఏరో తెలుస్తలేదు. ఆల్రెడీ బతుకమ్మ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో అన్ని రకాలుగా మోసం చేసుకుంటా మీరు అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ ఉన్నదో కాంగ్రెస్ అంటే మోసం, అంటే మోసం ఈజ్ ఈక్వల్ టు కాంగ్రెస్ అనే ఈక్వేషన్ని వీళ్ళు పర్ఫెక్ట్గా సాల్వ్ చేసి పర్ఫెక్ట్గా జస్టిఫికేషన్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.